బైక్లు ఆటోలకు చాలనలపై 80% డిస్కౌంట్, ఆర్టీసీ బస్సులకు 90% రాయితీ, పెండింగ్ చాలన్ల క్లియరెన్స్ కోసం సర్కార్ ఆఫర్, ఉత్తర్వులు జారీ, అర్ధరాత్రి నుంచి అమల్లోకి. చాలన్ పోర్టల్ అప్డేట్ చేసిన అధికారులు. పెండింగ్ చాలన్ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బైక్లు ఆటోలపై ఉన్న పెండింగ్ చాలన్లకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, కార్లు హెవీ మోటార్ వెహికల్స్కు 60% రాయితీ ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు మంగళవారం జీవో విడుదల చేసిందంట. సో ఇది నిజంగానే మీరేమనుకుంటున్నారు చెప్పుర్రి? తెలంగాణలో ఈ ట్రాఫిక్ ఛాలెంజ్ల పైన రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే భారీ డిస్కౌంట్లతోన ఆఫర్ అయితే ఇస్తూ ఉంది కదా. ఇప్పుడు 1000 రూపాయలు కడితే బైక్ 1000 రూపాయల ఫైన్ ఉన్నటువంటి బైకు ఇప్పుడు 100 రూపాయలు కడితే సరిపోతుంది, 200 కడితే సరిపోతుంది, ఎందుకంటే 80% ఇస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ అనేక కోణాలు ఉంటాయి. ఒక్క ఫ్యాక్టర్ని మనము ఉదాహరణ చెప్పలేం, కానీ ఎందుకంటే ఓవైపు ఖజానా నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనడంలో అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పుడు లక్షల కొద్దీ ఈ ట్రాఫిక్ చాలన్లు ఉంటాయి. అవన్నింటినీ వసూలు చేయడము తలకు మించినటువంటి భారం. కానీ ఇట్లా ఆఫర్లు పెట్టి డిస్కౌంట్లు పెట్టి చేస్తేనంటే అమాంతము 90-95 నుంచి 99% వరకు జనాలు మొత్తం ఎగబడి కడతారు పైసలు, ఎందుకంటే ఆఫర్ అని చెప్పేసి. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర సర్కార్, అప్పుడున్నటువంటి కేసీఆర్ సర్కార్ ఇట్లాంటి తప్పుల తడకలు చేసి ప్రజల ముక్కు విండి పైసలు వసూలు చేసేటోడు. అడ్డగోలుగా లక్షల ఫైన్లు, లక్షల కేసులు ఏది మన ట్రాఫిక్ ఛాలెంజ్లకు సంబంధించి లక్షలాదిగా ఫైన్లు వేయడంతో కోట్లాది రూపాయలు ఇప్పుడు సర్కార్కి ఆమ్దాన్ వస్తుంది. కేసీఆర్ మీకు తెలుసో తెలియదు, ఈ లిక్కర్కి సంబంధించినటువంటి టెండర్లలో అయితే 4 నెలల ముందే పెట్టి 2500 కోట్ల రూపాయలను దండుకున్నాడు. ఇప్పుడు కూడా రాష్ట్ర సర్కార్ కూడా నేను అనుకుంటున్నా. సరే, ఒకవైపు ఈ ఫైన్ల వలన ఆర్థికంగా నష్టపోతున్నారు ఎక్కువ మొత్తం గడితేనంటే ప్రజలంతా. కానీ డిస్కౌంట్ పెట్టడం వల్ల కొంత ఉపశమనం అయితే కలుగుతుంది. అదే సమయంలో ఈ కినుకు చూడరు ఒకదానికి ఒకటి ఎట్లా లింక్ ఉంటుంది. రాష్ట్ర సర్కార్ దగ్గర ఆమ్దాని లేదు కాబట్టి గిట్లా వసూలు చేస్తూ ఉన్నారు.